దినములు చెడ్డవి, సమయం లేదు. ఇంకా దేవుని దగ్గరికి మనం రావాలి. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, పరమగీతంలో ఒక స్త్రీ ఉంది. ఆమె ఒకప్పుడు దేవుడు తలుపు దగ్గర నిలబడితే కనీసం వచ్చి గొళ్ళెం కూడా తీయలేదు, మంచం మీద నుంచి కూడా దిగలేదు. దేవుని ఎతికింది ఆ వీధిలో ఈ వీధిలో. కానీ ఒక వచనం అంటాడు, ఈమె ఎవరు అంటే ఆమె ఎలా బ్రతికిందో తెలుసా? ఏమైనా ఈమె బ్రతికింతే అనేలాగా బ్రతకల. ఒకప్పుడు బ్రతుకంతా ఎవ్వరికి గుర్తు లేకుండా ఎవరేమే అనే స్థాయిలో బ్రతికింది. ఈరోజు ఆ స్త్రీ ఎవరై అంటే సంఘం. ఆమె ఎవరి మీద ఆనుకుందో తెలుసా? దేవుని మీద ఆనుకుంది. సంఘము యేసయ్య మీద, యెహోవా మీద ఆనుకుంటే, ఎప్పుడైతే దేవుని మీద మనం ఆనుకున్నామో అప్పుడు అంటారు అందరూ వచ్చి, నీ పక్కింటోళ్ళు, నీ ఎదురింటోళ్ళు వచ్చి ఎవరేమే అనే స్థాయిలో మనం బ్రతకాలి. దేవుని మీద ఆనుకుంటే మన గతం జ్ఞాపకం రాదు, ఎవరు అంటారు. మనం దేవుని మీద ఆనుకున్నంత కాలం కూడా మనల్ని అంటారు, వీళ్ళంతే, ఆ కుటుంబం అంతేనండి అంటారు. కానీ ఈరోజు దేవుని సేవకుడిగా దండం పెట్టి అడిగే మాట, ఈ రానున్న ఈ 2024 సంవత్సరం మనం ఎలా బ్రతకాలి తెలుసా? ఎవరండి వీళ్ళు అనేలాగా బ్రతకాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అలా బ్రతకాలి అంటే మనము మనుష్యుల మీద ఆనుకోకూడదు. మనం ఎవరి మీద ఆనుకోవాలంటే సంఘం మీద ఆనుకోవాలి. సంఘము యెహోవా మీద ఆనుకోవాలి. మనమందరం దేవుని మీద ఆనుకుంటే దేవుడే మనల్ని ముందుకు నడిపిస్తాడు.